హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటితో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది. అయితే హామీలు ఎంతవరకు నెరవేర్చింది, అదేవిధంగా ప్రతిపక్ష సంబంధించిన పార్టీలు నేతలు ఏమంటున్నారు, స్వపక్ష నేతలు ఏమంటున్నారు, అలా హామీలు ఇచ్చినవేంటి, పూర్తి చేసినవేంటి, అభివృద్ధి ఏ రకంగా ఉంది, ప్రస్తుతం మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. మీ అభిప్రాయాన్ని కూడా ఈ సంవత్సర కాలం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉందో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తప్పనిసరిగా షేర్ చేయండి. ఓకే, మనం టాపిక్లోకి వెళ్తే కనుక కూటమి ప్రభుత్వం సూపర్ 6లో కాకుండా వేరే 2 హామీలు నెరవేర్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ పూర్తి స్థాయిలో కేవలం వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్ తప్ప ఇంక ఏది పూర్తిగా అయితే నెరవేర్చలేదని అయితే క్లియర్ కట్ అయితే చేస్తుంది. ఏదైతే సూపర్ 6లో ఉన్నాయో అవేవి కూడా నెరవేర్చలే. అవి ఏంటనేది క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సూపర్ 6లో ప్రధానంగా చూసుకున్నదైతే మనం ఈ వికలాంగుల పెన్షన్ ఓకే నెరవేర్చారు. రేషన్ బదులుగా 3,000 రూపాయలు ఇస్తున్నారు, రేషనే ఇస్తున్నారు. రేషన్లో కొంత వీళ్ళు సంస్కరణలు చేశారని చెప్పుకోవాలి. ఆ సంస్కరణ కూడా ఆమోదదాయకంగానే ఉంది. ఎందుకంటే గతం ప్రభుత్వం ఒక రేషన్ బండి పెట్టి రేషన్ బండికి దానికి సంబంధించిన ఖర్చులు, అదేవిధంగా అక్కడ డ్రైవర్కి, హెల్పర్కి 25,000 రూపాయలు జీతం, ఇవన్నీ కూడా ఆర్థిక భారం రాష్ట్రం మీద పడేది. అవి క్లియర్ కట్గా తీయడం వల్ల కొంత మంచి పని అయితే జరిగింది. రేషన్ షాపులు, ఎందుకంటే ప్రతి 2 కిలోమీటర్లకి ఒక రేషన్ షాప్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఇది వరకు పాత పద్ధతి ప్రకారం అక్కడికి వెళ్ళి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది వృద్ధులకు మాత్రం ఇంటికి వచ్చి తీసుకొని వచ్చి ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే రేషన్ షాప్కి సంబంధించిన డ్రైవర్లకు కూడా ఆ రేషన్ బండే ఉచితంగా ఇస్తాము. అయితే కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించిన లేదా బీసీ సంబంధించిన కార్పొరేషన్లో ఎవరైతే ఆ రేషన్ షాపు బండి ఓనర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా లోన్ల రూపంలో అవి తిరిగి ఇస్తాము, కొంత సబ్సిడీ కూడా ఇస్తాము. కార్పొరేషన్ల ద్వారా ఆ సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి తిరిగి ఆ వెహికల్ వారికే పొందే విధంగా చేస్తామంటూ కూడా కొంత ప్రత్యామ్నాయంగా చెప్తున్న పరిస్థితి. అది కోర్టులోకి వెళ్ళింది, అది అంతా వేరే విషయం. అది పక్కన పెడితే హామీల్లోకి వస్తే కనుక పెన్షను, అన్నా క్యాంటీన్లు కొంతవరకు కొన్ని ఏరియాల్లో అన్నా క్యాంటీన్ అయితే ఉంది, అన్నా క్యాంటీన్ ఇస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ రేషన్ షాప్, రేషన్ 3,000 రూపాయలు ఇస్తామన్నా రేషన్ బదులు పోనీ రేషన్ ఇస్తున్నారు కాబట్టి అది కూడా ఓకే. మహిళలకు 15,000 రూపాయలు ఇస్తున్నారు అన్నారు, ఇవ్వలేదు. ఉచిత బస్సు ఇంకా ఆమోదం అవ్వలేదు. ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని చెప్తున్నారు. స్కూల్స్కి ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అది కూడా ఈ సంవత్సరంలో అయితే చేయలేదని చెప్పాలి. బళ్ళు ఎప్పుడైతే మొదలవుతాయో అప్పుడైతే వాళ్ళు నెరవేరుస్తామని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. హామీలు కూడా ప్రతి సంవత్సర కాలంలో 1-2 మినహా, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు, అప్పులు ఎక్కువగా చేసి వెళ్ళిపోయారు గత ప్రభుత్వం. అందుకని మాకు కొంత ఇబ్బందిగా ఉంది కాబట్టి 1-2 నెరవేర్చారు. మేము ఈ ఆగస్టు, ఈ జూన్ స్టార్ట్ అయ్యేసరికి విద్యకు సంబంధించిన ప్రతి పిల్లవాడికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మహిళలకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఉచిత బస్సు అయితే ప్రవేశపెడతాం ఆగస్టు 15 నుంచి అంటూ కూడా ఇప్పటికే ప్రకటన వరకు చేయడం జరిగింది. ఇది నెరవేరవు. ఈ సంవత్సర కాలం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అది వాటిలో లెక్కేయట్లేదు. అది పక్కన పెడితే ఈ ప్రధానంగా కొన్ని సంస్కరణలు అయితే చేశారు. ఆ సంస్కరణలు అయితే మనం యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. ఏదైతే రేషన్కి సంబంధించిన సంస్కరణలు కానీ, ఎందుకంటే ఈ 2 జీతాలు ఇవ్వాల్సి వచ్చింది. ఇటు రేషన్ షాపులో వ్యక్తులకి నిర్వహిస్తున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది ప్రభుత్వం, అదేవిధంగా ఈ డ్రైవర్లకు కూడా డబ్బులు ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి. ఈ డ్రైవర్లు ఎప్పుడైతే కట్టడి చేశారో, దీన్ని క్లోజ్ చేశారో, కొంతవరకు రాష్ట్ర ఆదాయం కొంతవరకు మెరుగుపడినది చెప్పుకోవచ్చు. అయితే ఈ మరొకటి ఏంటంటే మద్యం పాలసీ మార్చడం వల్ల గత ప్రభుత్వం నేరుగా మద్యం దుకాణాలు ప్రభుత్వం నిర్వహించేది. అయితే అనేకమైనటువంటి ఇప్పుడు బయటపడుతున్నాయి. మద్యానికి సంబంధించిన భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, భారీ దోపిడీ జరిగిందంటూ కూడా ప్రతిపక్ష నేతలు ఉన్నాయి. దానిపై కేసులు నడుస్తున్నాయి. ఆ కేసుల గురించి పూర్తి వివరాలు గత వీడియోలో మనం చెప్పడం కూడా జరిగింది. దాన్ని లోతులోకి నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే అప్పుడు ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళే నిర్వహించారు, టైం ప్రకారం నిర్వహించారు. అయితే కొన్ని బార్లు మాత్రం 24 అవర్స్ రన్ అయ్యాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మాత్రం ప్రైవేటు వ్యక్తులకి హ్యాండ్ ఓవర్ అవ్వడం ఒకటి. ప్రైవేటు వ్యక్తులకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు లాటరీ విధానం ద్వారా కానీ, దానికి సంబంధించిన ద్వారా కానీ ప్రభుత్వానికి కొంత ఆదాయం అయితే సమకూరుతుందని చెప్పాలి. అయితే ప్రైవేటు వ్యక్తులు ఎవరో కాదు, కూటమికి సంబంధించిన కార్యకర్తలకే ఇది వెళ్ళాయి అన్నీ కూడా. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే ఈ మద్యం సంబంధించిన ఈ సిండికేట్లు ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ కార్యకర్తలకి క్లియర్ కట్గా వెళ్తాయి, అందరికీ తెలుసున్న విషయమే. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మిస్టేక్ చేయడం వల్ల, కార్యకర్తలను పక్కన పెట్టడం వల్ల కొంత ఇబ్బంది పడ్డారనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే దీనికి దానికి వ్యత్యాసం కనుక చూసుకుంటే అప్పుడు ప్రభుత్వం నిర్వహించడం వల్ల కార్యకర్తలు చూడలేదు, కార్యకర్తలు పట్టించుకోలేదని ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.
ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కార్యకర్తలకే అవకాశం ఇచ్చింది, కార్యకర్తలే నేరుగా మద్యం లాటరీల్లో షాపులు పొందడం జరిగింది. అయితే వాళ్ళు కూడా పూర్తిగా లాభదాయకంగా లేదని వెనకాల మొరపెట్టడం అయితే జరుగుతుంది. మద్యానికి సంబంధించిన 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముకోవడం కానీ 24 అవర్స్ కొన్ని చోట్ల ఈ బెల్ట్ షాపులు ఎక్కువగా ఉండడం వల్ల ప్రధానంగా ఇవి అమ్మకాలు జరుగుతున్న పరిస్థితి. బెల్ట్ షాపులు కన్నా ఖచ్చితంగా ఆపకపోతే కనుక కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పడక తప్పదు. ఎందుకంటే మద్యాన్ని కట్టడి చేయాల్సింది పోయి ప్రైవేటీకరణ చేసి విచ్చలవిడిగా యథేచ్ఛగా మద్యం ఏరులై పారుతుంది రాష్ట్రంలో. ఇది కనుక ఖచ్చితంగా చూసుకోకపోతే కనుక ఇది పెద్ద భవిష్యత్తులో పెద్ద దెబ్బ తగిలే అవకాశం అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. ఈ సంవత్సర కాలంలో కేవలం 2-3 హామీలు నెరవేర్చడానికి మాత్రమే, ఏదో ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు 2 నెలలకు ఒకటి, అదేవిధంగా పెన్షన్లు కావచ్చు, కేవలం ఈ 2 మాత్రమే చూసుకోవచ్చు. అన్నా క్యాంటీన్లు కూడా కొన్ని ఏరియాల్లో ఉన్నాయి, కొన్ని ఏరియాల్లో పూర్తిగా అవి అన్నా క్యాంటీన్లు కూడా పూర్తి స్థాయిలో నడవట్లేదైతే క్లియర్ కట్గా తెలుసు. ఈ సంవత్సర కాలంలో 2-3 సంస్కరణలు 2-3 హామీలతో అయితే నడిచిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం చూసిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న ఈ డబ్బులు ప్రతి ఒక్కళ్ళకి ఏ రకంగా పంచిపెట్టారో అందరికీ తెలిసిన విషయమే. అయితే కొంతవరకు గతంలో హామీలు అయితే నెరవేర్చడం చేసుకోవచ్చు. ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఈ వాళ్ళందరికీ తల్లులకి వేయడం కానివ్వండి, లోన్లు ఇవ్వడం కానివ్వండి, డ్వాక్రాకి సంబంధించిన రుణమాఫీలు కానివ్వండి, రైతు భరోసాలు కానివ్వండి, అవన్నీ కూడా గత ప్రభుత్వం అయితే హామీల వరకు అయితే నెరవేర్చారు. కానీ అందులో అభివృద్ధి కొంటుపడడం వల్ల వారు దెబ్బతిన పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి ఏ రకంగా చేస్తారు, ఆ కంపెనీ ఈ కంపెనీ వచ్చాయని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం అది పూర్తి స్థాయిలో రన్నింగ్లో లేదంటే క్లియర్ కట్గా తెలుసు. మనం గమనించుకుంటే ఇక నుంచి అయినా సరే కొంతవరకు కొన్ని నియోజకవర్గాల్లో సొంతంగా ఎమ్మెల్యేలు కానివ్వండి వాళ్ళ చొరవతో అయితే కొంత అభివృద్ధి చేశారు, క్లియర్ కట్గా కనబడుతుంది. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో బాగానే ఉంది, కొన్ని ఏరియాల్లో నెగిటివ్ ఉన్నా కొన్ని ఏరియాల్లో అయితే పాజిటివ్గానే ఈ సంవత్సర కాలం నడిచిందని చెప్పి. ముఖ్యంగా అభివృద్ధి ఏదైతే అభివృద్ధి చేస్తామని ఈ కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడం జరిగింది. అభివృద్ధి కనుక పూర్తి స్థాయిలో ఉద్యోగ భృతి కానీ ఉద్యోగాలకు సంబంధించిన కల్పన కానీ ఇవి కనుక చేయకపోతే కనుక కూటమి ప్రభుత్వం మళ్ళా ఇబ్బందులు తప్పవని అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే సంవత్సర కాలం ఓకే అనిపించింది అనేది మీ అభిప్రాయం. ఈ సంవత్సర కాలంలో ఏ రకంగా ఉంది, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.